T20 వరల్డ్ కప్ భాగంగా ఈరోజు నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచినటువంటి ఆనందంలో నమీబియా ఈ మ్యాచ్లో దిగింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియాకు మొదటి ఓవర్లోనే పెద్ద శాక్ తగిలింది. ఓపెనర్ అయినటువంటి కోర్జీ 3 బాల్లో ఆడి డక్అవుట్గా వెనుదిరిగాడు. తర్వాత నికోలన్ డేవిన్ 12 బంతుల్లో 4 ఫోర్లతో 20 రన్స్ చేశాడు. అంతేకాకుండా జనీ ప్రైడ్లింక్ 14 బంతుల్లో 12, అలాగే గెదర్లాండ్ ఎన్డమ్సన్ 31 బంతుల్లో 52 మంచి ఆరంభాన్ని అందించినాడు. ఇతను 5 ఫోర్లు 2 సిక్స్లు కొట్టాడు. అలాగే మల్లన్ కోర్గర్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 8 బంతులు ఆడి జస్ట్ 2 రన్స్ మాత్రమే చేశాడు. జెన్నీ గ్రీన్ 27 బంతుల్లో 28 రన్స్ చేశాడు. 1 4 1 6. వీజ్ లాస్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఈజ్ 13 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేశాడు. అందులో 1 6 ఉంది. ట్రంపిల్ మ్యాన్ 2 బంతుల్లో 1 రన్ను, అలాగే స్మిత్ 8 బంతుల్లో 11, బ్రెండన్ స్కాట్స్ 4 బంతుల్లో 6 ఉన్నాడు. నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 155 రన్స్ కు 9 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి స్కాట్లాండ్ 18.3 ఓవర్లకే మ్యాచ్ ను ముగించింది. గ్రేజ్ మున్సీ 15 బంతుల్లో 7, అలాగే మిజోరం జోన్సన్ 20 బంతుల్లో 26, బ్రండన్ మెక్ములిన్ 17 బంతుల్లో 19, కెప్టెన్ అయినటువంటి రిచిల్లీ బ్రింగిటోన్ 35 బంతుల్లో 47, 2 ఫోర్లు 2 సిక్స్లు, అలాగే మాథ్యూ క్రాస్ 5 బంతుల్లో 3, మిచెల్ లీజక్ 17 బంతుల్లో 35, 4 సిక్స్లు ఉన్నవి. కైలెస్ గ్రేవ్ 3 బంతుల్లో 4, 18.3 ఓవర్లో 6 కొట్టి మ్యాచ్ ను ముగించాడు. ఈ మ్యాచ్ తో స్కాట్లాండ్ తన విజయాల ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన మిచెల్ లీస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.